రమ్మని. షిప్ వెళ్ళిపోతుంది. రేయ్ ఆ లోపల పెట్టు. ఒక్క నిమిషం. అబ్బా, మంచి రసపట్లో ఉండగా నస పెడుతున్నాడు ఎవడో వీడు. హలో హలో హోమ్. హోమ్ లో రిలాక్స్ అవుతున్నావా? ఎవడ్రా నువ్వు? అబే గుణాన్ని మాట్లాడుతున్నా. గుణ నీ అయ్యను మాట్లాడుతున్నా. మొన్న ఫ్లాష్ న్యూస్ చూడలేదా? చనిపోయాడు అనుకున్న గుణాన్ని మాట్లాడుతున్నారా? గుణ గుణానా? ఏంటి 3 రోజులకే మర్చిపోయావా? నేను మొన్న చనిపోయి నిన్న టీవీలో కనపడి ఈ రోజు బతికొచ్చిన గుణ. గుణ ఏంటి హార్ట్ అటాక్ వచ్చిందా నా మాటలు విని? నువ్వు బతుకున్నావా? నువ్వు చనిపోయావు కదా, ఎలా బతికొచ్చావు? అలా అలా ఇలా నన్నే చంపాలనుకుంటారా మీరు? ఎవరిని వదలను. వెతికి వెతికి చంపుతావు ఒక్కొక్కడిని. గుర్తుపెట్టుకో, నన్ను చంపాలనుకున్నావు, దానికి బదులుగా మీ అందరిని చంపేస్తా. అర్థమైందా? గుణ, నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నువ్వే కదా కాకీలకి హెడ్, అందుకే నీకు చెప్తున్నా. అర్థమైందా? అది కాదు, నేను చెప్పేది విను. నాకేం సంబంధం లేదు. నువ్వు వాడు కలిసి నన్నే చంపాలనుకుంటారా? అయ్యో, విక్రమ్ సార్. ఎస్ఐ లక్ష్మి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా రాలేదా? రాలేదు సార్. కాల్ చేసి కనుక్కున్నావా? కాల్ చేశాను సార్, సిగ్నల్ అందట్లేదు, నాట్ రీచబుల్ వస్తుంది. ఏదో ఒకలా కనెక్ట్ అయ్యి ఆమె తొందరగా వచ్చేలా చూడు. ఓకే సార్. బోల్ రే. హలో బాయ్, ఇంపార్టెంట్ మ్యాటర్ బాయ్. బోల్ రే. ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ లేడీ ఎస్ఐ ఒంటరిగా తిరుగుతుంది. తీసుకురమ్మంటావా బాయ్? అరే తీసుకొచ్చా ఇక్కడికి. బాయ్ యూనిఫామ్ లో ఉంది, మనకేదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఏం చూసుకుంటా, తీసుకురారా. అరవకు. వీళ్ళు చంపేస్తారా? చంపేస్తా. मर गई, मर गई, मर गई. అమ్మో, ఏంటిలా సడన్ గా వచ్చేసావు? నిన్ను చూడాలనిపించి వచ్చాను. కూర్చో. ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా, నీ కంపెనీ ఇద్దామని వచ్చాను. ఒక సిప్ పెగ్గు కొడతావా? లేదు, నేను తాగడానికి రాలేదు, నీకు ప్రేమని పంచడానికి వచ్చాను. ప్రేమ అదెక్కడుంది? ఇక్కడ. ఓహో, ఇన్నాళ్లుగా ప్రేమ దోమ అంటుంటే నిన్ను చెంప మీద కొట్టినందుకు నన్ను ఆట పట్టిస్తున్నావేమో, కానీ ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా? బాగా అర్థమైంది. చూడు, నా జీవితంలో జరిగిన సంఘటనల వల్ల నా కలలన్నీ కరిగిపోయాయి. మా అమ్మ, నాన్న, నాదంటూ ఏదీ లేని నా జీవితంలో నాకంటూ ఉన్నది ఒకే ఒక్కటి. అది నా డ్యూటీ, నా కర్తవ్యం. నువ్వవన్నీ మర్చిపో. నీకు